ప్రపంచం అంతా మా మతమే ఉండాలి అనేటువంటి పైశాచిక బుద్ధి ఎవరిదో మనం గ్రహించాలి. ఎవరు బయ్యాలో ఎవరు కాదో మనం ఆలోచించాలి. అందుకని తినేటప్పుడు కొనేటప్పుడు పరిశీలన చేయండి. మీ అందరికీ తెలుసు పానీపూరిలో పానీ కలుపుతారని, అది పెద్ద విషయం కాదు. కానీ పానీపూరిలో వాడి పానీ కలుపుతున్నారనే విషయం తెలుసా? వాళ్ళు మనం తినే ప్రతి దాంట్లో వాడి ఉమ్మేస్తున్నాడని తెలుసా? కాబట్టి వాళ్ళు జనం తక్కువగా ఉన్నప్పుడు ఉమ్ముతారు, వాళ్ళ జనం పెరిగినప్పుడు కుమ్ముతారు. కానీ మన వెధవలు ఎన్ని జరిగినా వాళ్ళని నమ్ముతారు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి దెబ్బ తినచ్చు, తప్పులేదు. 1000 ఏళ్లుగా దెబ్బలు తింటూ కూడా ఇంకా వాడు బయ్యా ఏమిటి? ఆలోచించండి. నువ్వు అమ్మ అనే ఆవిడ కోసుకు తినేవాడు నీకు బయ్యా అవుతాడా? నువ్వు తినే దాంట్లో ఉమ్మేసేవాడు నీకు బయ్యా అవుతాడా? నీ దేవాలయాలు కూల్చి వాడి యొక్క కట్టడం కట్టుకున్నాడు నీకు బయ్యా అవుతాడా? నీ దేవుడిని సాతాన్ అన్నవాడు నీకు బయ్యా అవుతాడా? ఎవడరా? సెక్యులర్ కుక్కలు, సారీ కుక్కలను క్షమించాలి, ఎందుకంటే వాడికి కృతజ్ఞత ఉంటుంది.